బ్రో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 9-10 months అవుతుంది బ్రో. కానీ నేను ఎప్పుడు కన్సిస్టెన్సీగా లేను. ఒక 10 days వీడియోస్ అప్లోడ్ చేసేది, మళ్ళీ తర్వాత గ్యాప్ తీసుకునేది, 1 week ఆగేది, 1 month ఆగేది. నాకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నా పెద్ద ఎక్స్క్యూజ్ ఏంటంటే నా వీడియో క్వాలిటీ. నా పాత ఫోన్లో నా వీడియో క్వాలిటీ చూసుకుంటే నాకు చిరాకు లేసేది, ఏంది ఇది వీడియోనా అని. ఇక అట్లనే చెప్పి చెప్పి నా 10th అయిపోయాక మమ్మీతోని ఫోన్ కొనుక్కున్నా. తర్వాత మళ్ళీ ఏదో నార్మల్ వ్లాగ్స్ ఇద్దామని ఒక 20-30 days తీసిన. అయిపోయి ఇక మళ్ళీ నాకు వాటి మీద బోర్ కొట్టేసింది. ఇక అంతకుముందు నాది చెయ్యడం వల్ల జిమ్ కాంటెంట్ కూడా చేద్దామంటే వీలు కాలే. ఇక ఇప్పుడేదో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తా అని నాకు ఎన్నడు చేద్దాం అనుకున్నా అని ఒక బద్ధకం. అది ఎక్స్క్యూజెస్, బనికిరాని ఎక్స్క్యూజెస్ చెప్పి చాలా లాగ్ చేసేస్తాను. ఎందుకు చేస్తానా మళ్ళా అప్పుడప్పుడు రీగ్రెట్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే సేమ్ నేను స్టార్ట్ చేసిన కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికి ఇది బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా వచ్చేసినాయి. నాకు అనిపిస్తుంది నేను కూడా అప్పటి నుంచి కన్సిస్టెన్సీగా చేసి ఉంటే, మంచి కాంటెంట్ ఇచ్చి ఉంటే నాకు కూడా కొలాబరేషన్స్ వచ్చేటిగా అని. ఏం లాభం అప్పుడు అనుకోని.